కోమటి జయరాం గారికి, శ్రీనివాసరావు గారికి, అప్పసాని గారికి, అంకమరావు గారికి, అట్లా అమ్మాయి పేరు, మీ పేరు ఏందమ్మా, రామా గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. అట్లే సిస్టర్స్ అందరూ వచ్చారు, సిస్టర్స్ కూడా నా నమస్కారం. యాక్చువల్గా శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే అది ఆయనకి తగ్గ పదవి కాదు. కాకపోతే ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అంకమరావు కానీ, లేకపోతే అప్సాని గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ. ఆనాడు బయటికి రావటానికి భయపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ముగ్గురు వాయిస్ రైజ్ చేసి ప్రతిరోజు సాయంత్రం పూట టీవీ ముందు కూర్చుంటే వాళ్ళ ముగ్గురిని చూస్తుండేవాళ్ళు. అంటే అంత గట్స్ తోటి మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ జయరాం గారు కానీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆనాడుటువంటి ఆ శాడిస్ట్ని ఎదుర్కొని ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావటంలో వారి యొక్క పాత్ర అనిర్వచనీయం. బాబు గారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆనాడు ఇంత చక్కగా వర్క్ చేశారో వాళ్ళందరికీ సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు ఇవ్వాలి, కానీ అవకాశం లేనప్పుడు రాదు. ఆ గత 5 ఏళ్లలో మనకి ఎటు కూడా రావు. కానీ ఇప్పుడు మనకి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు అర్హులకి పదవి ఇవ్వాలి. అది సరైన పదవి ఇస్తే సొసైటీకి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో ఈరోజు శ్రీనివాసరావు గారికి పదవి రావటం అనేది చాలా అభినందనీయం. సొసైటీకి ఉపయోగపడటానికి కొంతమేరకు అవకాశం ఉంటుంది. అట్లే సత్యనారాయణ గారు చెప్పినట్టుగా, లేకపోతే జయరాం గారు చెప్పినట్టుగా డెఫినెట్గా సొసైటీలో మన కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 25% చాలా ఇందాక చెప్పినట్టుగా మన కమ్యూనిటీ చాలా ముందుంది అన్ని రంగాల్లో. ఒక 25% మిడిల్ క్లాస్లో ఉన్నారు. ఎవరైతే ఈ అభివృద్ధిని అందిపుచ్చుకొని, అవకాశాలను అందిపుచ్చుకొని ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి ఈ అట్టడుగున్నటువంటి ఆర్థికంగా అట్టడుగున్నటువంటి కుటుంబాలని దగ్గరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రైట్ ప్లాట్ఫామ్స్ అవసరం. ఇప్పుడు సత్యనారాయణ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇట్లా హాస్టల్స్ కావచ్చు, లేకపోతే సర్వీస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీటిని ఇంకా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు నేను 24 సంవత్సరాలు చేశానంటే భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, మీ అందరు ఇచ్చినటువంటి అదృష్టం. నాకు ఇట్స్ నాట్ ఎ జోక్. గుంటూరు లాంటి విద్యావంతులు ఉన్నటువంటి ఆ సిటీలో నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి ఆ గుంటూరులో నాకు ఆ అదృష్టం రావటం అనేది నిజంగా నా పూర్వజన సుకృతం. నన్ను 24 సంవత్సరాలు నేను చేయగలిగానంటే నాకు గుంటూరులో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి అవకాశం, అక్కడ ఉన్నటువంటి మంచి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం. ఇప్పుడు కూడా సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నేను వాలంటరీగా ఆగానే తప్పితే నాకు నేనుగా, ఎందుకంటే 23 సంవత్సరాల చరిత్రలో, ఎందుకంటే జయరాం గారికి తెలుసు నేను 7 సార్లు అమెరికా వెళ్ళా.
7 సార్లు వెళ్ళింది కూడా ఓన్లీ హాస్టల్ కోసమే వెళ్ళా. హాస్టల్ని అభివృద్ధి కోసం జయరాం గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని గెట్ టుగెదర్స్ పెట్టి అక్కడ మనకి 2015వ సంవత్సరంలో 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాడు మన ఆర్గనైజేషన్కి. అటువంటి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం రావటం మొదలుపెట్టాడు. ఆయన కృష్ణా జిల్లా, ఇది గుంటూరు జిల్లా, ఇది గుంటూరులో. ఆయన 2016-17లో వచ్చినప్పుడు 3 లక్షలు ఇచ్చాడు. 18లో వచ్చినప్పుడు 10 లక్షలు ఇచ్చాడు. 19కి వచ్చేటప్పటికి 5 కోట్లు అనౌన్స్ చేశాడు. 21కి వచ్చేటప్పటికి 10 కోట్లు అనౌన్స్ చేశాడు. 22 మేము ఒక 5,100 గజాలు, 5,500 గజాలు, ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ద సిటీలో జేకేసీ కాలేజ్ రోడ్లో ఇవాళ బాగా వెల్ డెవలప్ అయ్యేటువంటి ప్రాంతంలో అక్కడ సుమారు ఒక 5,500 గజాల సైట్ తీసుకుంటే అప్పటికి 5,500 గజాలు కొనడానికి మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. ఏది మనం హాస్టల్లో మిగిల్చిన డబ్బుతోటే సైట్ కొన్నాం. కొద్దిగా తగ్గితే ఒక 2 కోట్లు 3 కోట్లు తగ్గితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకొచ్చుకొని కొనటం జరిగింది. ఆనాడు పర్సనల్ గ్యారెంటీ పెట్టి కొనటం జరిగింది. 22లో ఆయన అనౌన్స్ చేసింది 25 కోట్లు. 25 కోట్లు అనౌన్స్ చేసి 23కి వచ్చేటప్పటికి సుమారు 6 కోట్లు 7 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది. 24కు 10 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇవాళ 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో అయినాయి. ప్రాబబుల్లీ నెక్స్ట్ అకాడమీకి వచ్చేటప్పటికి ఆ హాస్టల్ కూడా కంప్లీట్ అవుతుంది. దీంట్లో నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు లాంటి మహానుభావుడే కాకుండా జయరాం గారు లాంటి వ్యక్తులు, ఎందుకంటే 2013 గుర్తుందా, 2013లో డల్లాస్లో తానా జరుగుతుంటే ఆ తానా ప్రమోట్ చేయటం కోసం అని చెప్పి కమ్మ హాస్టల్లో ఒక మీటింగ్ పెడితే ఆనాడు వెన్న మురళి కన్వీనర్ అనుకుంటాను దానికి, జయరాం గారు, గంగాధర్ గారు, ఇటువంటి మహానుభావులు అందరూ ఆ రోజు రావటం జరిగింది. వస్తే ఆ రోజు నేను లైవ్ తీసుకున్నాను. లైవ్ తీసుకొని లైవ్ ప్రోగ్రాం పెట్టి చాలా పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేస్తే 2013లోనే ఆనాడు గంగాధర్ గారు కానీ జయరాం గారు కానీ వీళ్ళందరూ డొనేషన్స్ అనౌన్స్ చేశారు. 10 లక్షలు 5 లక్షలు అట్లా. ఇవాళ కాదు. ఆ తర్వాత యుఎస్లో చాలా ఫండింగ్ వచ్చింది. ఇవాళ ఆ దేవాలయం 1,600 మంది గర్ల్స్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ అది సరస్వతి నిలయంగా ఉంటుంది. ఇంటర్ టు బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ ఒక 250-300 మంది బీటెక్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి అందులో ప్లేస్మెంట్స్ తీసుకొని కూడా జాబ్స్లో సెటిల్ అవటం, కొంతమంది యూఎస్ ఎంఎస్కి వెళ్ళటం, ఇట్లా బాగా దగ్గర ఈ 23 సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ డిగ్రీ కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ ఒక 500 మంది కాడికి మనం బయటికి తీసుకునేటట్టయితే సుమారు 10,000 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఆ సరస్వతి దేవాలయం నుంచి బయటకు వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది గుంటూరు కమ్మ హాస్టల్ యొక్క చరిత్ర. అది అక్కడ నేను పనిచేయటానికి నాకు అవకాశం రావటం అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, మీ అందరు ఇచ్చినటువంటి అదృష్టం. ఈ ప్రక్రియలో నేను ఒక్కటే మీ అందరికీ అప్పీల్ చేసేది, సహజంగా కమ్మవారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ, నాయకత్వ లక్షణాలు ఎక్కువ. నాకు తెలిసి చరిత్ర చదువుకుంటే మనం సైన్యాధిపతులుగానో లేకపోతే ఇట్లా చేసామని చెప్తుంటారు. అట్లా అందువల్ల ఏంటంటే మనకి నాయకత్వ లక్షణాలు ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ నాయకత్వాన్ని తీసుకొని మనం కూడా నాయకత్వం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. డెఫినెట్గా అందరికీ అవకాశాలు వస్తాయి, రాకుండా ఉండవు. నేను ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో
నేను ఆగటం జరిగింది. ఎందుకంటే నాకున్నటువంటి పర్సనల్ దీంట్లో కావచ్చు, లేకపోతే నా ఓన్ ట్రస్ట్ ఉంది, నా ఫ్యామిలీ ట్రస్ట్, నా ట్రస్ట్ కావచ్చు, లేకపోతే నాకున్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటి వలన కొంత కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వటం, ఇస్తే ఇంకా బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందన్న సదుద్దేశంతో నేను ఆగటం జరిగింది. ఇప్పుడు ఆనరీ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. నేను మీ అందరికీ ఒక్కటే అప్పీల్ చేస్తున్నాను. సత్యనారాయణ గారు పాపం ఆయన ఇంత పెద్ద వయసులో నాకు చాలా గర్వంగా ఉంటుంది. మేము క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడదామని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా మీరు ఆర్గనైజ్ చేయండి సార్, మీరు తప్పనిసరిగా మనం చేద్దామని చెప్పాను. చెప్తే ఇమీడియట్గా ఆయన బసవతారకంతో మాట్లాడాడు, పంపించాడు. దగ్గర 50-60 విలేజెస్కి చాలా బాగా క్యాంపెయిన్ చేసి 2 days మేము అక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసాం. అంటే 270 మంది క్యాన్సర్ స్క్రీనింగ్ అయింది. జనరల్గా లేడీస్ రారు, భయపడతారు. అటువంటిది బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి 270 మంది వచ్చారు. దాంట్లో ఇందాక సార్ చెప్పినట్టుగా 5గురికి ఐడెంటిఫై అయింది. అంటే 5గురు ప్రాణాలను మనం కాపాడటానికి అవకాశం దొరికింది. కాబట్టి మీ అందరూ కూడా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మనం చేయలేకపోవచ్చు, చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు నేను చేయటానికి కారణం సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి సలహా, కోటిసారి మనం స్క్రీనింగ్ క్యాంప్ పెడదామంటే డెఫినెట్లీ సార్ అన్న. ఎందుకంటే నాకు అవకాశం ఉంది, మాకు ఆ ఇండస్ట్రీ ఉంది, మాకు ఆ ఇండస్ట్రీలో మేము ఎవ్రీ ఇయర్ 2 to 3 క్యాంప్స్ పెడుతుంటాం. కాబట్టి అట్లా అవకాశం ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సొసైటీకి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అట్టడుగునటువంటి వారు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనమేం పోతా కట్టుకుపోయేదేం లేదు. మనం సంపాదించిన దాంట్లో ఒక 1% ఈ సొసైటీకి కనుక చేయగలిగితే చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లే సత్యనారాయణ గారు లాంటి పెద్దలకి మనందరం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఏ ఒక్క వ్యక్తి చేయలేడు, అందరం కలిస్తేనే చేయగలిగేది. కాబట్టి సత్యనారాయణ గారిని మరొకసారి అభినందిస్తూ, అట్లే శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా, మరి అది చిన్న పదవైనా బట్ మీకున్నటువంటి ర్యాపోలో ఆ బోర్డులో డెఫినెట్గా గవర్నమెంట్లో ఫైట్ చేసి ఈ కమ్యూనిటీకి న్యాయం చేస్తారని, ఈ న్యాయం చేసే ప్రక్రియలో మేమేమైనా మీకు సహాయ సహకారాలు మా నుంచి కావాలంటే తప్పనిసరిగా మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని, అట్లనే ఒకసారి మరి మా హాస్టల్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లనే అప్పసాని గారికి, అట్లనే మా అంకమ్మ రావుకి ఇద్దరు కూడా ప్రభుత్వం నుంచి సరైన మరి వారికి కూడా మరి సరైన పదవులు ఇచ్చి చంద్రబాబు గారు వారిని కూడా మరి సొసైటీకి డెవలప్ చేయటానికి వారిని కూడా మరి దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి, అమ్మాయి రమకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.